ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడు అయిన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొంత సమయాన్ని పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భాగములను బట్టి మేము ఆరాధించడానికి కృపను సమయోచిత సార్ మీరు నాకు అనుగ్రహించి మీరే మయం పొందమని కోర్చు. మరొకసారి నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మయం పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. కీర్తనలు 77వ అధ్యాయం 13 నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? 14 ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. 15 నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. 16 దేవా, జలములు నిన్ను చూచని, జలములు నిన్ను చూచి దిగులు పడను. అగాధ జలములు గదగదలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించను. అంతరిక్షము ఘోషించను. నీ బాణములు నలుదిక్కుల పారెను. 18 నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను. భూమి వనికి కంపించను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. 20 మోషే ఆహారుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. ఎలాంటిది? ఆ దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18 కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఆ మహాదేవుడు అంటాడు, ఎవరితో నన్ను పోల్స్తారు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అంటాడు. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? 25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? ఏ మానవునికి పోల్చలేని జీవితం. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, అనంత జ్ఞాని. అందుకే దేవా, నీ మార్గములు పరిశుద్ధమైనవి. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఒక్కడే సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు. ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్నటువంటి దేవుడు. అంతటా 21-22 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆశీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఏం చేశాడు? తెరను విప్పినట్లు ఆకాశ వైశాల్యమును ఏం చేసినాడు? ఆయన పరిచినాడు. కనుక ఒకడు ఆయన ఆకాశ వైశాల్యము వ్యాపింపచేసెను.
ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను. చూడండి, కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను. చూసారా, ఎలాంటి వాడు? ఆయన నోటి ఊపిరి చేత సర్వము కలిగించాడు. సముద్రములను రాశిగా కూర్చిన వాడు ఆయనే. అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. కనుక ఎలాంటి దేవుడు? అలాంటి మహాదేవుని మనము ఎంత స్తుతించినా మన నోరు చాలదు. యెషయా 40:6 నుంచి చదువుతున్నాను, చూడండి. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు. ఎలాంటి వారు? సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు రాలును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఎలాంటి వారు? జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏం చేస్తుంది? మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూడండి, 37వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనలై జడిసిరి. విభ్రాంతి నుండి పొలములోని గట్టి వలెను, కాడవేయని చేలవలను అయివిరి. కాడవేయని చేలవలె అయిరి. కనుక ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? ఆయన క్రియలు ఎలాంటివి? చెప్పనసఖ్యమైనటువంటి ఆశ్చర్య క్రియలు ఆ మహాదేవుడు చేస్తున్నాడు. కీర్తనలు 86:8 నుంచి చదవండి. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు. నీవు ఎలాంటి వాడు? నీవు మహాత్యము గలవాడవు. ఆశ్చర్యకార్యములు చేయువాడవు. ఎలాంటి వాడు? ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకార్యములు చేయువాడు. సముద్రమును పాయలు చేసి ఆరిన నేల నడిపించిన వాడు. వడిగల జలములను ఏం చేశాడు? వడిగల జలములను సమభూగా మార్చాడు. అనగా చూడండి, ప్రభా, దేవతలు నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఒక్కటి కూడా ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు ఒక్కటి కూడా లేదు. యెషయా 43:10-11. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించు వాడను నేనే, దాని గ్రహింప చేసి వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను. మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. 44:6-7 వచనాలు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఎలాంటి వాడంట?
సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు కనుక భూమి ఆకాశంలో అందులో ఉన్న సర్వమును సృష్టించక ముందు ఉన్న దేవుడు ఎవరు? యెహోవాయే. పాత నిబంధనలు యెహోవా అని పిలువబడ్డాడు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డాడు. కనుక యెహోవాకు బదులుగా యేసు అను నామమును సంప్రదిస్తాను. ఆ యేసు ప్రభువారు నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు. ఎవరు? నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు. 48 అధ్యాయము 12-13. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. ఏమంటే ఏం చేయాలా? నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింప చేసను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. నేను వాటిని పిలువగా ఏం చేస్తాయి? ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఎంత ఆశ్చర్యకరుడు ఆ మహాదేవుడు! మహాకాశముడు పట్టదాని గొప్ప దేవుడు. ఆయన క్రియలు ఎలాంటివి? ఎంతో గంభీరమైనవి. ఆయన కనుక చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి, చూడండి 6వ వచనం కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఎట్లా పుట్టాడు? ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహాకాశములు పట్టదాని ఆ దేవుడు ఎట్లా పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి. ఏంటి మనం కింగ్స్ లాగా ప్రవర్తిస్తాం, అవునా? ఆయనేమో దాసుడుగా ఏమన్నాడు? ఆయన దాసుని స్వరూపము ధరిచాడు. దేవునితో సమానం ఎంచుకొనక ఏమన్నాడు? మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేర్చుకొనను. ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం ఏం చేస్తాం? కాళ్ళ ఎగిలేసుకొని తిరుగుతాం, అవునా? మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఆయన రూపం మనలో ఉంటే, ఆ ప్రభు మనలో నివాసం చేస్తే ఆ లక్షణాలు మనలో ఉండవు. అతిశయించేది ఉండదు, గర్వం ఉండదు. మరి దీనిలముగా ఎప్పుడు దీనిలం అవుతాము? ఆ ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త మన హృదయంలో నివాసం చేస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక ఆయన ఈ మధ్యలో మీకు పంపించినాను, చూసినారో లేదో కానీ నేను పంపించినవి మీరు చూడండి, వినండి. ఆయన సువార్త ప్రకటించి బైబిల్ మిషన్ ఆయన, అవునా? సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన అంటాడు, ఆయన సంభాషించుకుంటూ సువార్త ప్రకటించి, ఒక పాస్టర్ అయితే ఒక ప్రాంతానికే నిలిచి ఉండాలా? నేను పాస్టర్గా దేవుడు నన్ను పిలిచాడు, పరిచయం చేయమన్నాడు కనుక ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని దేశాలు, ఎక్కడంటే అక్కడ నేను తిరిగి రోజుకు 5-6 మందికైనా సువార్త చెప్తాను, పత్రికలు ఇస్తాను అంటారు. అలాంటప్పుడు నిన్ను ఎదిరించలేరా అని ఇంకొక పాస్టర్ అడిగితే, నా ప్రభువే దీనుడే ఉన్నప్పుడు, ఉమ్మివేసినప్పుడు, సహించినప్పుడు నేను ప్రభు కన్నా గొప్పవాడినా నేను అని అంటాడు ఆయన. చూశారు ఎంత ఆయన ఆ ప్రభు మనలో ఉన్నాడంటే ఆ దీనత్వం అలా ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభు మనలో లేడు. ఆయన ఏమంటే మనం ఆయన పట్టుకున్నాము కానీ ఆయన మనం పట్టుకొనివ్వము. ఆ స్వభావం మనకి రాదు. అందుకే ఏమంటారు మరొకసారి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఏ రూపం ధరించుకున్నాడు? మనం ఏ రూపం ఇస్తాం? మనం ఏం ధరించుకుంటాం? మన స్వభావం ఎలాంటిది, మన క్రియలు ఎలాంటివి, మన తలంపులు ఎలాంటివి చూడండి. తన్ను తాను రిక్తినిగా చేసుకొనెను. 10:11 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఏప్రిల్ రాశి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి చదవండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూడండి, ఆ మహాదేవుడు సర్వలోక సృష్టికర్త. ఆయన చేసిన క్రియలు అతి గంభీరములు. ఆయన ఏం చేసినాడు? మొదట భూమికి పునాదులు వేశాడు. ఏమంటాడు? వడిగల జలముల పైన భూమి యొక్క దేవుని దూతలు సంగీత నాదములతో పాటలు పాడుతున్నప్పుడు భూమి యొక్క పాలను స్థిరము చేసినాడు. అందుకే అంటాడు, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఏం పనులు? ఆయన చెయ్యి ఆకాశం కలిగజేసిందంటే ఎంత ఉంటుంది చెప్పండి? ఆకాశములు నా చేతి పనులే అన్నాడు. ఎంత ఉంది ఆయన చెయ్యి? దాన్ని పోల్చుకుంటామా? కంపేర్ చేసుకోలేము మనం, దాన్ని పోల్చుకోలేము. అవి నశించును. ఇవన్నీ కూడా నశిస్తాయి. నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరయం వలె వాటిని మార్చివేతువు. అవి వస్త్రం వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. భూమి పునాదులు వేయక ముందు ఎలాగున్నాడో అంతం వరకు అలాగే ఉన్నాడు. చాలా ముసలాయన వణుక్కుంటూ తిరిగేవాడు కాదైన. విన్నారా? మన వయస్సును బట్టి ఏం చేస్తారు? మన ప్లేస్కి సిద్ధం కావాలా? వయసు ఎక్కువైతుంటే ఏం చేయాలా? వయసు ఎక్కువైతుంటే భూలోకంలో ఎస్రం కావాలా? అవునా? పరలోకానికి సిద్ధపడాలి. కనుక అలాంటి మహాదేవుని ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. కనుక ఇట్లు చూడాలంటే చాలా సంగతులు ఉన్నాయి. కనుక ఆ మహాదేవుని ఆయన చేసిన క్రియలను అన్నిటికంటే ముఖ్యంగా పాపులలో పదమ పాపులం జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగిస్తున్నాం. ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు జన్మకర్మ పాపములతో కొనసాగుతూ ఉండి పాపంలో కొనసాగుతుంటే అతిశయిస్తాం మనం. పాపము లేని ఆ మహాదేవుడు దీనుడిగా అయితే పాపము కలిగిన మనము అతిశయించి గర్విస్తుంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్వరూపం మనలో రాలేదని అర్థం. ఆయన ఆశించే రూపం మనలో రాలేదు కనుక ఆ స్వభావం మనలో కొనసాగుతుంది. కనుక ఆ స్వభావం మన దీనిగా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి? పుటం వేయబడాలి. అవునా? బంగారం పుటం వేయబడినప్పుడు ఏం చేస్తుంది? చొక్కైన పైన బంగారంగా తయారవుతుంది. అవునా? కనుక మనము పుటం వేయబడినప్పుడు దీనిలో అవుతాము, తగ్గించుకుంటాము, అతిశయించము ఎల్లప్పుడూ. కనుక మన జీవితంలో ఎంతగా తగ్గించుకుంటాము. ప్రభువును పోలి నడుచుకోవాలంటాడు. ఆ ప్రభువును పోలి నడుచుకోవాలంటే ప్రభు ఏం చేసినాడు చెప్పండి? ఆయన దేవుని స్వరూపములో జన్మించిన ఆ ప్రియ ప్రభు ఏం తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను ఎప్పుడుగా హెచ్చించుకునలేదు.
నేను స్వయం ఉనికి కలిగిన వాడను, ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన వాడను అని ఆ మహాదేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే అంత దీనుడుగా చేయబడ్డాడు. శిలువ మరణం పొందినంతగా సహించాడు. అవునా? మనం సహిస్తామా? మన రూపం ఎలాగుంది, ఎలా కొనసాగిస్తున్నాం? కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ప్రభువును పోలి నడుచుకోవాలి. మనము మనుషులను, లోకమును, ఇతరులను ఎవరిని కూడా చూడకూడదు. మన దృష్టి ఎవరి మీద ఉండాలా? మన కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయ తిరిగి లేచిన దేవుని తట్టు మనం ఉండాలి. ఆయన రూపాన్ని మనలో రావాలా. వాటన్నిటినీ సహించినప్పుడు అప్పుడు మనము దీనులమై ఆ ప్రభుని మనం స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తాం. కనుక ఆయన పోలిన జీవితం కలిగిన మనము కొంతసేపు ఆరాధనకి వెళ్దాం.